అండి అని అడిగారు అనుకోండి. ఏదైనా ఒక పుస్తకం, అయ్యా ఏ విషయానికి సంబంధించిన పుస్తకం అంటే అడుగుతాం మనం. అలాగే అద్వైత సిద్ధాంతం, అద్వైత శాస్త్రము అనేటువంటిది వేదాంతం ఉంది కదా, వేదాంతానికి విషయం ఏమిటి అని అడిగితే అనుబంధ చతుష్టయ నిరూపణ ఉంది, జిజ్ఞాసాధికరణం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. విషయం ఏమిటి, ప్రయోజనం ఏమిటి, సంబంధం ఏమిటి, అధికారి ఎవరు అని అడుగుతాం. ఏ పుస్తకం రాసినా ఈ 4 లేకుండా కథ నడవదు. వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే చాలా సుస్పష్టంగా విద్యారణ్య స్వాముల వారు జీవ బ్రహ్మైక్యం విషయ అని రాస్తారు. ఇక్కడ నేను కేవలం జీవుడిని చెప్పడం కోసం ఇది అక్కల. జీవుడు మీకు అందరికీ తెలిసిన వాడే, లోక ప్రసిద్ధమైన జీవుడు. పరమాత్మ మనకి ఎవరికీ తెలియదు, అక్కడ ఎక్కడో ఉంటాడు, వాడి గురించి కాదు. ఈ జీవుడు పరమాత్మ ఒకటే అనడం కోసం వేదాంతం కావాలి. పురాణాదుల్లో పరమాత్మ యొక్క సమాచారం బాగా ఉంటుంది మనకి, కానీ పురాణాలు వేదాంతాలు కాదు. పురాణమే. జీవుని యొక్క వృత్తాంతాన్ని వర్ణించేటువంటి మంచి నావల్స్, కథలో గాథలో ఉంటాయి. ఇవన్నీ కేవలం జీవుడి యొక్క చరిత్రను చెప్తూ ఉంటాయి, కానీ అవి వేదాంతాలు కావు. వేదాంతం ఏం చేస్తుంది అంటే కేవలం జీవుడి యొక్క సమాచారము కాదు, కేవలం ఈశ్వరుడు యొక్క సమాచారం మాత్రమే కాదు, ఈ జీవుడి యొక్క కథలు చెబుతూ ఆ ఈశ్వరుని యొక్క స్వరూపం వర్ణిస్తూ నిజానికి ఇద్దరు వేరు కాదు ఒకటే అని చెబితే అది వేదాంతం. అది విషయం. జీవబ్రహ్మైక్యం విషయ. అటువంటి విషయాన్ని ప్రతిపాదించేటువంటివి ఈ మహావాక్యాలు 4. ఈ 4 మహావాక్యముల యొక్క పరిపూర్ణమైన అర్థాన్ని 4 శ్లోకాలతోటి సంగ్రహించి చెప్పారు. ఇప్పుడు ఆ శ్లోకానికి ఎంత బరువు పెరిగింది చూడండి. అంటే చతుసూత్ర భాష్యాలు, ప్రస్థానత్రయ భాష్యాలు మొత్తం ఈ మూల నుంచి ఆ మూలకి తల్లకిందులుగా చదివి దానిలో పల్టీలు వేస్తే కూడా మనకి మహావాక్య తాత్పర్య నిర్ణయం ఏ అధికరణంలో చేశారు అంటే కన్ఫ్యూజన్. ఖచ్చితంగా మనం చెప్పలేం. బ్రహ్మతత్వం చెప్తారు, ఇక్కడ జ్ఞేయ బ్రహ్మణి సమన్వయ లేదా జ్ఞేయ బ్రహ్మణి సమన్వయ, స్పష్ట బ్రహ్మలింగిక శృతీనాం విచార, అస్పష్ట బ్రహ్మలింగిక శృతీనాం విచార, ఇలాగ విడతీసేస్తాను తప్ప ఇక్కడ జీవ బ్రహ్మైక్యం దీనిలో బాగా నిరూపింపబడింది అని చెప్పడానికి చాలా కష్టం అవుతుంది భాష్యాల్లో కూడా. అటువంటి కష్టం పడక్కర్లేకుండా ఆ జీవ బ్రహ్మైక్యాన్ని తేలికైనటువంటి మాటలతో అనుభూతిని చూపిస్తూ మనకి ఈ శ్లోకాల్లో అంటే శ్లోకాలు చాలా చిన్న స్థాయికి అనుకోకండి, చాలా సులభమైన మార్గంలో ఎక్కువ కష్టం అక్కర్లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా మనందరినీ అనుగ్రహించడానికి ఆచార్యులు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఈ శ్లోకాల్లో పరమ సిద్ధాంతం అంతా చెప్పబడింది. ఈ సిద్ధాంత ప్రస్థానత్రయ భాష్యంలో ఎందుకంటే ఏదో గొప్ప మిగిలిపోతుంది అనుకోకండి, అక్కడంతా విచారణ చేసి 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 అక్కడ ఉంటుంది. ఓ పనసపండు మీకు ఇచ్చేస్తే దాన్ని ఆ పొట్టు తీసుకుని దాని అంతా తీసుకుని మొత్తం అంతా చేసి ఆ పనసపండు తీసుకుని తిని తొన తీసేదానికి 1 గంట మీకు పడుతుంది. అదే కాకుండా తొనే చేతిలో పెడితే వెంటనే నొట్ట వేసుకుంటాం. అది ఆ పనస పండు ఇవ్వడానికి తొన ఇవ్వడానికి అన్నంత తేడా ఉంది. ప్రస్థానత్రయ భాష్యాలు తీస్తే ఓ పండు మీ చేతిలో పెట్టాడు, ఆ ముళ్ళు పుచ్చుకుంటూ దాన్ని కోయడం ఎలాగో తెలియక దాని నిండా దానికి ఆ బంకంతా చేతికి పట్టుకుని అది పోక పక్కన ఎవడైనా నూనె ఇస్తావా నిప్పిస్తావా అంటే మొదలెట్టి ఈ నానాయాతన పడి దాన్ని అంతటిని తీసి దానిలోంచి తొన తీసే వేళకి మనకు విసుగు వేస్తుంది. మళ్ళీ రేపు చూద్దాంలే అనుకున్నాం. కానీ అదే కనుక పనస్తొన తీసి ఇస్తే బాగుంది. ఈ పనస్తొన మధ్యలో గింజలతోటి పైన పొట్టులతోటి ఇచ్చే తొన వేరు, అది ప్రకటన గ్రంథాల వ్యవహారం. అది కూడా పైకి కూడా రేసులు తీసేసి లోపల ఉన్న గింజ కూడా తీసేసి నువ్వు తినదగినటువంటి పదార్థాన్ని మాత్రమే ఇచ్చి ఇంక పక్కన ఏమీ వదలక్కర్లేకుండా నోట్లో వేసుకోవడమే అన్నట్టుగా ఉన్నవి స్తోత్రాలు. ఈ స్తోత్రాల్లో వదలాల్సిన భాగం ఏమీ లేదు, చెప్పాల్సిన విషయాన్ని సూటిగా మనకి ఇచ్చేస్తున్నారు. బాబు ఎంత కరుణామయులండి ఆచార్య స్వాములు వారు. ఇలా చెప్తే మనిషి పంచకం చెప్పేటువంటి శంకరాచార్యుల వారికి అజ్ఞానం ఉండాలి, వీడికి పెద్ద జ్ఞానం వచ్చేసినట్టు, వీడేదో వాడి వేషం వేస్తున్నట్టు. చాలా పొరపాటు కదండి. శంకరాచార్య స్వామి వారిని ఏకవచన ప్రయోగం చేయడం కానీ, వారి యొక్క అవతార కృత్యాన్ని మనం శంకించడం కానీ, లేదా వాళ్ళ మీద ఆరోపణ చేయడం కానీ ఏ అధికారంతో మనం చేస్తాం? మనకున్న అర్హత ఏంటి? ఆచార్యులు చెప్పిన ఉపదేశాన్ని మనం తెలుసుకోవడానికే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. అసలు ఆ మాట వినడానికే ఎంతో అదృష్టం ఉండాలి. సద్గురువులు మనకి అనుగ్రహిస్తే ఆ వాంగ్మయం మనకు చూస్తే అర్థమైతే ఎంత ఆనందం వస్తుంది, కళ్ళము నీళ్ళు వస్తాయి. అలాంటి మహానుభావులు రాసినటువంటి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకి శక్తి లేక మన అభిప్రాయాలను దాని మీద రుద్ది దీనికి ఇదే పది అర్థము అని చెప్పడం చాలా పొరపాటు. మన అర్థాలని మనం దాని మీద రుద్దొద్దు, దాని అర్థాలని దానికి వ్యాఖ్యాతలు ఉన్నారు, వారిని చక్కగా వివరించారు. అయితే దాని ద్వారా తెలుసుకుందాం. తెలుసుకుని మనకి ఏవైనా అజ్ఞానాలు సందేహాలు ఉంటే వాటిని తొలగించుకుందాం.
దాని తత్వాన్ని మనం తెలుసుకుందాం. అందుచేత భగవత్పాదుల యొక్క అర్థ నిర్ణయం చేస్తూ ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి నిధి అనే శ్లోకాలకి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మేత్యేవం రూపాన్ని క్రమేణ ఋగ్యజుస్వామాధర్వణోపనిషద్గతాని మహావాక్యాన్ని అర్థత అనుక్రామం. ఈ మాట ఎక్కడ అనలేదు కదండి శ్లోకంలో. ఆ మాట అనేస్తే మళ్ళీ గొరువే. ప్రజ్ఞానం అంటే ఏంటి, బ్రహ్మ అంటే ఏంటి, ఆ రెండు ఒకటా కాదా, సామానాధిక నిర్దేశం ఎలాగా, మళ్ళీ వాక్యార్థాలు శాస్త్రార్థాలు వస్తాయి. అంటే ఆ మాట అనకుండా ఆ మాట యొక్క అర్థాన్ని చాలా సులభంగా మనకి అందిస్తున్నారు. ఒక ఎసెన్స్ సారం తీసి జ్యూస్ కింద తీసి తాగేరా బాబు అన్నారు. లేకపోతే భాగవతం రసం ఆలయం అన్నట్టుగా ఆ రసం తీసి మామిడి పండు తినడానికి కూడా శ్రమే. అదే అక్కర్లేదు, జ్యూస్ తీస్తాం, ఈ మాసం మామిడి రసం తాగేయండి అన్నట్టుగా దాని యొక్క మహావాక్యముల యొక్క అర్థాన్ని సారభూతంగా తీసి ఆ అర్థత అనుక్రామతి జాగ్రత్త ఇత్యాదిన అని అంటే ఏమిటి అంటే ఇప్పుడు శ్లోకం చూద్దామని. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరాయాసం విదుజృంభతే యబ్రహ్మాది పిపీలికంతత నిషుప్రాప్తా జగత్సాక్షిణి సైవాహం న చ దృశ్యవస్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి తేత్ చండాలోస్తు సద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరాయాసం విదుజృంభతే. ఇది ఒక మాట. జాగ్రత్త అవస్థ అంటే ఏంటి, స్వప్నావస్థ అంటే ఏమిటి, సుషుప్తి అవస్థ అంటే ఏమిటి, ఈ మూడు అవస్థలోనూ కూడా సంవిత్ అంటే జ్ఞానం ఉంటుందా ఉండదా, ఆ సంవిత్ కూడా మళ్ళీ అస్పష్టమైనదా స్ఫుటతరమైనదా, ఆ సంవిత్ ఉజృంభతే అంటే ఏంటి, వీటిని అన్నిటినీ వ్యాఖ్యాతలు చాలా వివరంగా మనకి చెప్పారు. అవన్నీ బాగా మనసులో మననం చేస్తే అప్పుడు మనకి గ్రంథకాలకు అర్థం పూర్తిగా తెలుస్తుంది. వ్యాఖ్యానం చూడండి. అస్యాయం అర్థః యస్యాపి కస్యచిత్ పురుష విశేషస్య దృఢప్రజ్ఞ అస్తి చేత్. ఎవరైనా పురుషుడు, ఎవరైనా అవ్వచ్చు, మీరు కానీ నేను కానీ ఇంకోటి కానీ ఎప్పుడైనా అవ్వచ్చు. అక్కడ పూర్తి బ్లాంక్ సెట్. వాడు ఎవరు అనేది మాకు అవసరం, కానీ వాడికి దృఢప్రజ్ఞ అస్తి చేత్, దృఢప్రజ్ఞ ఉండాలి. అది కన్ను. ఆ దృఢప్రజ్ఞ గలవాడు వాడు ఎవరైనా సరే నాకు గురువు. దృఢప్రజ్ఞ ఎలాంటిది అని అంటే ప్రజ్ఞ ఆచారం ఏమిటి, ఎలాంటి జ్ఞానం ఉండాలి వాడికి, వాడి ఆలోచన ఏమై ఉండాలి అని అంటే అత్ర సైవాహం నచ దృశ్య వస్తు. ఇది జ్ఞానం. నేను సంవిత్తునే, అంతకంత దృశ్య వస్తువుని కాదు. అంటే దృశ్య వివేకం ఉండాలి. పూర్తిగా నేను ఆ సంవిత్ రూపుణ్ణి, ఆ జ్ఞాన స్వరూపుణ్ణి. నోదేది రాష్ట్రమేది సంవిదేక విజృంభతే. సంవిత్ ఒక్కటే ఉంది, అది పుట్టడం లేదు, అస్తమించటం లేదు, అది ఒకటే జాత్యల్యమానంగా వెలుగుతోంది. అలాంటి సంవిత్తునే నేను, అంతేగాని ఆ సంవిత్తులో ప్రకాశించే దృశ్య వస్తువుని మాత్రం కాదు అనేటువంటిది ప్రజ్ఞ. సైవాహం అంటే సా అంటే స్త్రీలింగ శబ్దం. ఏది సంవిత్, లేదా జ్ఞానం అంటే తతను. తదేవాహం సైవాహం, ఆ జ్ఞానమునే నేను. సంవిత్తుని పెట్టారు కనుక సైవాహం అని మళ్ళీ బాగా వివరిస్తున్నారు. అదే నేను అంటే కాకపోవడం ఏంటి, నచ దృశ్య వస్తు. జ్ఞానము కంటే దృశ్యమైన వస్తువుల్ని విడిగా చూసేటువంటి అజ్ఞాని అవస్థ. వాడు వేరు నేను వేరు, వాడిని నేను చూస్తున్నాను అంటే వాడు దృశ్యం, నేను ద్రష్టని, నేను చూసేవాడిని, వాడు చూడబడేవాడు అనే భావం ఉంటే భేదం. అలా కాకుండా ఆ చూడబడే వస్తువు అంటూ ఏమీ లేదు, అంతా జ్ఞానస్వరూపమే అనేటువంటి ప్రజ్ఞ. అదేంటి స్ఫుటతరా అంటే సర్వప్రసిద్ధమైనటువంటి ఆ జ్ఞానాకారం ఉండాలి. అంటే జ్ఞానాన్ని అందనుకోండి, నేను తెలుసుకుంటున్నాను అనే జ్ఞానం ఉంటుంది, కానీ వాడికి శాస్త్రార్థ విచారంలో అధికారం ఉండదు. అంటే నేను తెలుసుకుంటున్నాను అంటే ప్రజ్ఞానం విజృంభమానంగా ఉంటుంది, కానీ మా శాస్త్ర వాడబంతే చూస్తే జ్ఞానాని ఇత్యాది సంవ్యవహారేషు ప్రజ్ఞానస్య విజృంభమానత్వాత్ ప్రజ్ఞాన అనుభవ విహీనస్య లోష్టవం నరసమాకృతే శాస్త్రార్థ విచారే అనధికారాశ్చ లేదా స్ఫుటపరేత సంవిధ అనావృతత్వం ఉచ్యతే. సంవిత్తు అంటే జ్ఞానం. జ్ఞానం కూడా రెండు రకాలు, ఆవృతమైన జ్ఞానము, అనావృతమైన జ్ఞానం. అజ్ఞానం చేత కప్పబడిపోయింది అనుకోండి, ఆవరణం ఉండిపోతే, ఆ ఆవృతమైనటువంటి జ్ఞానం కనుక ఉంటే అది అజ్ఞానం ఉంటే
అజ్ఞానము చేత ఆవరింపబడిన జ్ఞానం సరి అయినటువంటి ఫలితాలను మనకి ఇవ్వదు. అలా కాకుండా ఈ జ్ఞానం ఏం చేస్తుంది, దాన్ని కప్పేసిన అజ్ఞానాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది. ఆవరకమైన అజ్ఞానాన్ని కూడా ప్రకాశిస్తుంది కనుక దానికి పుటతరం సర్వాధిష్టానం కనుక సర్వ ప్రకాశకమైన చైతన్యము సర్వాంతర్గతమైన అవిద్యని కూడా ప్రకాశింపజేస్తుంది. అప్పుడు తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. ఈ అధికరణాన్ని చూస్తే అప్పుడు దీని అర్థం బాగా తెలుసు. ఇందాకనే మన శంకర శర్మ గారు ఉదహరించారు శృతిని. ముండక వాక్యం నతత్వ సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. చాలా అద్భుతమైన వాక్యం. నా తత్ర సూర్యో భాతి ఒక్కదానికి వ్యాఖ్యానం చేసుకుంటే మనం ఎన్నాళ్ళు కష్టపడి ఎన్ని శాస్త్రాలు చదివితే ఈ స్మృతికి అర్థం అవుతుందో తెలుసు. తత్ర అంటే సతిసత్వం ఎంతమా లేక విషయసత్వం ఎంతమా, అది ఉండగా మరొక వెలుగు ప్రకాశించదు అని అర్థమా, లేక ఆ వస్తువును ఇది ప్రకాశింపజేయదు అని అర్థమా. నా తత్వ సూర్యో భాతి ఈ వాక్యానికి రెండు అర్థాలు చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఉదాహరణ చూడండి, సూర్యుడు బాగా ప్రకాశిస్తూ ఉండగా చిన్న చిన్న నక్షత్రాలు వెలుగులు అవి మనకి ఒకటి కనపడవు. అంటే పెద్ద తేజస్సు ఉన్నప్పుడు చిన్న తేజస్సు కాంతిని కోల్పోతుంది. అలాగే ఒక పెద్ద మహాపండితుడు మా గురువు గారు ఇక్కడికి వచ్చారనుకోండి, నా నోట కట్టి పాడేస్తాడు, నేనేం మాట్లాడలేను. అదే ఆయన ఉండగా నేనేం మాట్లాడతానండి అంటాం సహజంగా. అలాగే ఆయన ఉన్నప్పుడు నేనేం మాట్లాడతాను, ఆయన ఉండగా నేను చేసేది ఏమిటి అనే మాట ఉంది. అలాగా తత్ర సతి అది ఉండగా సూర్యుడు ప్రకాశించదు అని అర్థం ఒకటి చెప్పచ్చు. అలా కాకుండా తత్ర అనే అర్థంలో అది తస్మిన్ విషయే సూర్య నభాతి, ఆ విషయమును సూర్యుడు ప్రకాశింప చేయడు అని అర్థం. సూత్రభాష్యంలో చాలా విస్తృతమైన విచారణ ఉంటుంది. తత్ర అన్నప్పుడు ప్రత్యయం సతిసప్తమి అర్థకమైందా లేక విషయసప్తమి అర్థకమా అని విచారణ చేసి అది సతిసప్తమే కనుక అంటే అది ఆ కాంతి ఉన్నప్పుడు మరి ఇది భాషించదు అని అంటే వర్తమాన కాలాన్ని వదిలేయాలి. భాషించబోదు అని భవిష్యత్ కాల అర్థం చెప్పాలి. అలాంటి కాంతి ప్రకాశిస్తూ ఉంటే ఇది ప్రకాశించబోదు అని. లేదా అలాంటి కాకుండా వర్తమాన కాలాన్ని మానేస్తే దానిని ఇది ప్రకాశింప చేయదు అని నిజర్థాధ్యాహారం చేయాలి. ఈ మాటలన్నీ కొత్త మాటలే కదా మనకి. నిజర్థం అంటే ఏంటి, వర్తమానార్థ త్యాగం అంటే ఏంటి, ప్రజలు అంటే సప్తమే సతి సప్తమా విషయ సప్తమా, ఈ మాటలు మనకేం తెలుస్తాయి, ఏమి తెలియదు. అంచేత ఇలాంటివన్నీ భాష్యాలు చదవాలి అంటే సూత్ర భాష్యాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఇతరమైన శాస్త్రాల యొక్క పరిశ్రమ చాలా కష్టంగా అవసరం ఉంటుంది. అవన్నీ అర్థం లేకుండా చాలా సులువుగా చెప్పేటువంటిది ఈ స్తోత్ర వాంగ్మయంలో ఆయన అదే అర్థాన్ని చెప్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆయన, సర్వాధిష్టానము స్ఫుటతర సంవిత్ ఒక్క మాటతో చెప్పారు. సంవిత్ స్ఫుటతరము అంటే అనావృతమైనది, సర్వ ప్రకాశతము. ఆ జ్ఞానమే అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది అంటే తనంతట తానే ప్రకాశిస్తుంది. తన ప్రకాశమునకు మరొక దాని యొక్క అపేక్ష లేదు. స్వప్రకాశే స్వాతిరిక్త సంవిత్ అనపేక్షత్వం అంటాం. మళ్ళీ తన యందు తన ప్రకాశానికి మరొక కాంతిని అడగదు. అంటే ఒక దీపం వెలుగుతోంది, ఆ దీపం వెలుగులో ఇతర వస్తువులన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఆ దీపం వెలగడానికి ఆ దీపం కనపడడానికి మరేముందండి అంటే దీపం వెలగడానికి ఇంకోటిది కదా, దీపమే స్వయంగా వెలుగుతుంది కదా. ఆ దీపం కనపడడానికి మరొకటి కావాలా, దీపం స్విచ్ కనపడలేదండి బ్యాటరీ లైట్ వేసాం, మరి బ్యాటరీ లైట్ కనపడడానికి కొవ్వొత్తి వెలిగించాం, మరి ఆ కొవ్వొత్తి కనపడడానికి అంటే మరి ఇంకేంటి దానికి ఇచ్చేంత ఏముంటుంది. అదే అలాగే జ్యోతిర్బ్రాహ్మణంలో కూడా మనకు అదే ఉదాహరణ కదా. సూర్యుడు నాడు సూర్యుడు వస్తువులను ప్రకాశింపజేస్తున్నాడు, లేదా రాత్రి వేళ అయితే అగ్ని. మరి వాటిని ప్రకాశింపజేయడానికి లోపలికి వెళితే అంతఃచైతన్యమే తప్ప మరో మార్గం లేదు. అంచేత ఆ చైతన్యము యొక్క ప్రకాశము వల్లనే ఇదంతా ప్రకాశింపబడుతుంది. కాబట్టి దాన్ని స్ఫుటతర సంవిత్ అన్నారు. అదే ఉజృంభతే అనేటువంటి మాటలో కూడా మనకు తెలియజేస్తుంది. ఎటువంటి ప్రసిద్ధి అని అంటే ఆ మనిషి యొక్క జ్ఞానం, నేను జ్ఞానం మాత్రమే, జ్ఞాన స్వరూపుడనే,
వేరే దృశ్య వస్తువులలో చేరను, దృశ్యము కాదు అనేటువంటి జ్ఞానము ఆవరణం తొలగి స్ఫుటంగా వ్యక్తిని ప్రకాశవంతంగా ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాడికి జాగ్రత్త స్వప్న సుషుప్తిషు అని మూడు అన్నాక జాగ్రత్త అవస్థ అంటే ఏంటి అంటే మనకి ఇంద్రియాలన్నీ పనిచేసి జ్ఞానేంద్రియాలన్నిటి వల్ల కలిగే జ్ఞానం కలుగుతూ ఉంటే దాన్ని జాగ్రత్త అవస్థ అంటాం. అంటే కన్ను ముక్కు నోరు అన్ని పనిచేసి నేను చేస్తున్నాను, తింటున్నాను, చూస్తున్నాను అనే ఆకారమైనటువంటి తెలివి ఉన్నప్పుడు ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉంటే ఇంద్రియాల వల్ల విషయాలను తెలుసుకుంటే దాన్ని జాగ్రత్త అంటాం. ఈ ఇంద్రియాలన్నీ ఉపసంహారం పొందుతాయి, అవన్నీ పనిచేయడం మానేస్తాయి. హాయిగా మనం కాసేపు నిద్రపోతాం. ఆ నిద్ర పూర్తి నిద్రగా రాదు, ఏదో కొంత కలత నిద్ర. దాంట్లో చిన్న కళ వస్తుంది. ఆ కళ వచ్చినప్పుడు ఈ బాహ్యేంద్రియాలు ఆ జ్ఞానేంద్రియాలు ఏమీ కూడా పనిచేయలేవు. అవన్నీ ఏమవుతాయి అంటే ఆ జాగ్రత్తమైనటువంటి సంస్కారములన్నీ ఉన్నటువంటి మనస్సులో లీనమైపోతాయి. మనస్సు ఒకటి పనిచేస్తూ ఉంటుంది. బయట ఇంద్రియాలు పనిచేస్తే జాగ్రత్త, అవన్నీ మానేస్తే మనస్సు ఒకటి పనిచేస్తే సంస్కార మాత్రం వల్ల అది కల్పించినటువంటి పదార్థాలన్నీ ఉంటే దానిని స్వప్నము అంటారు. అలా కాకుండా అవన్నీ కూడా మానేసి అంటే అటు స్వాప్ర జ్ఞానము కానీ బహిరింద్రియముల వల్ల కలిగే జ్ఞానం కానీ అవన్నీ కూడా మానేసి ఆ బుద్ధి కారణాత్మగా మిగిలిపోతే అప్పుడు దాని పరిస్థితి ఏమిటి అంటే సుషుప్తి అంటారు. ఇవి మూడు అవస్థలు: జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. దీంట్లో ఈ మూడిటిలోనూ కూడా జ్ఞానం అనువర్తమానంగా ఉంటుంది. జాగ్రత్త అవస్థలోనూ జ్ఞానం ఉంది, స్వప్నావస్థలోనూ జ్ఞానం ఉంది, సుషుప్తి అవస్థలో కూడా జ్ఞానం ఉంది. కానీ ఆ జ్ఞానం ఈ మూడే అవస్థలు కాదు. అవస్థాత్రయ అతిరిక్తము, అవస్థాత్రయ సాక్షిభూతము అయినటువంటి సంవిత్ అంటారు. ఆ మూడు అవస్థల్లోనూ జ్ఞానమే. నేను జాగరణ అవస్థలో నేను ఇది చేశాను, ఇది చూశాను అంటున్నాడు, దాన్ని జ్ఞానం అనే అంటున్నాను. స్వప్నంలో మనం పదార్థాన్ని కనుక్కుంటున్నాం, దాన్ని జ్ఞానం అనే అంటున్నాం. సుషుప్తిలో ఉన్నప్పుడు మళ్ళీ లేచిన తర్వాత సుఖమహోత్సవం నటించిన విధం అంటున్నాం. బాగా ముద్ర పట్టిన హాయిగా బ్రహ్మాండంగా ఉంది, మంచి ఏ ఒళ్ళు తెలియలేదు, హాయిగా నిద్రపోయాను. ఈ హాయి ఎక్కడొచ్చింది? ఈ హాయిని ఎవరు తెలుసుకున్నాడు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడిటిల్లోనూ కూడా మనకు ఒక జ్ఞానానుభవం ఉంది. కానీ ఆ జ్ఞానము ఏకరూపంగా ఉంటుంది, ఈ అవస్థాత్రయము కంటే వేరుగా ఉంటుంది. అటువంటి అవస్థాత్రయ అతీతమై అవస్థాత్రయానికి సాక్షిభూతంగా ఉండేటువంటి ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానాన్ని నేను, ఆ జ్ఞానము కంటే విలక్షణంగా ఉండే దృశ్య వస్తువుని నేను కాదు అనేటువంటి దృఢ ప్రజ్ఞ ఎవరికైతే ఉంటుందో అని మొదటి పాదానికి అర్థం. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరాయా సంవిదుజృంభతే అని. అయితే ఇదంతా ఏవో మీ శాస్త్రాలు చదువుకుని చాలా కష్టపడి వాళ్ళందరికీ ఈ సంగీత్ అంటే ప్రసిద్ధి అయితే అవుతుంది, తర్వాత వాళ్ళకి తెలియదు కదండి అని. సంగీత్ అనే మాట విన్నాము మనం ఎట్లయినా. ఏమో శంకరాచార్య గ్రంథాలు చదివితే సంగీత్ అనే మాట వస్తుంది. ఇలా కొన్ని పేపర్లకి కూడా సంగీత్ అని పేరు పెట్టారండి. సంగీత్ అనే పేరుతోటి సంస్కృత పత్రిక వస్తారు. అది శాస్త్రజ్ఞాన వాసన వల్ల కలిగే మాట. లోక వ్యవహారంలో ఈ మాట పెద్ద వాడుకలో లేదు కదా అని అంటే అది శబ్దాంతరైనా వ్యవహృతం అవుతుంది. ఆ మాట తెలియదు కానీ ఆ అర్థం తెలుసు అందరికి. దానిని ప్రజ్ఞానము లేదా బోధ లేదా సాక్షి లేదా కూటస్థుడు లేదా ఆత్మ అనేటువంటి మాటలతోటి అనేక రకాల శబ్దాలతో అందరూ దాన్నే వ్యవహరిస్తున్నారు. దేశ భాషాది సంఖ్యాంకేతిక శబ్దై ఆత్మానం చైతన్య రూపం సర్వ సంవ్యవహార సాధకత్వేన వ్యవహరంతి. శాస్త్రజ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు కూడా ఆత్మ అంటున్నారా లేదా, బోధ అనే మాటను అంటున్నారా లేదా, సాక్షి అంటున్నారా లేదా. సాక్షి అంటే సాక్షాత్ ఈక్షతే, డైరెక్ట్ గా చూసేవాడు అని అంటాం. డైరెక్ట్ గా చూసేది ఇంద్రియాలు కాదు, ఇంద్రియాలు సాధనాలే మాత్రమే, చూసేవాడు వేరు. ఆ చూసేవాడిని సాక్షి అంటారు. వారికి సాధన చూడడంలో ఉపకరించే సాధనాలు ఇంద్రియాలు అవుతాయి. కనుక యహ సాక్షాతీక్షతే సహా సాక్షి, ఎవరు స్వయంగా చూస్తాడో వాడిని సాక్షి అంటారు. ఇలాంటి మాటలతో శాస్త్రజ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా, దేశ భాషాది వ్యవహారాన్ని వాడుకునేటువంటి వాళ్ళు కూడా ఈ చైతన్యాన్ని వ్యవహారంలో పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఉంది కనుకనే జ్ఞానాన్ని అంటున్నారు.
వాళ్ళ జ్ఞానమే లేకపోతే నాకు తెలిసిందండి, నేను దీన్ని తెలుసుకున్నానండి, నేను దీన్ని చూశానండి అని వాడుతున్నారు కదా అందరూ. వాళ్ళ జ్ఞానమే తెలియకపోతే జ్ఞానాన్ని ఎలా అంటారు? ఈ మనిషి తెలుసా అండి? తెలుసండి, ఆయన ఫలానా శాస్త్రి గారండి, ఈయన సత్యనారాయణ శాస్త్రి గారండి, పెద్ద అరికేదో బాగా చెప్తారండి, ఇవేళ నాకు తెలుసు అంటే నీకు తెలుసు అంటే నీకు తెలుగు తాలూకు పరిచయం ఉన్నట్టేనా కాదా? అంచేత అందరికీ తెలిసిన మాట ఇది, కానీ దాని తత్వం మాత్రం తెలియట్లే. అది తెలుసు అనుకుంటున్నాం. విజానామి ఇత్యాది వ్యవహార దోషమూలక అనేటువంటి అనుమానం చేత అవిజ్ఞానంతో ప్రసిద్ధాక జ్ఞానం చేవ. నిజంగా తెలుసుకోలేని వాళ్ళు కూడా నేను తెలుసుకున్నానని అంటున్నారు. ఇప్పుడు జ్ఞానం ఉంది, వ్యవహారము ఉంది, లేదా ఇప్పుడు నాకు జ్ఞానం లేదండి, ఇప్పుడు వాడికి వ్యవహారం లేదండి అనేటువంటి మాటలతో వివేకులకి అవివేకులకి కూడా అనుభవాలు సమానంగానే ఉంటున్నాయి. అలాంటప్పుడు తద్యథ చంద్రమాహ భగవత ఈశ్వరస్య హృదయం నేత్రం ఇత్యాది రూపేణ శిష్టైర్విజ్ఞాతోపి మూఢైర్జ్ఞాత ఏవ స్వప్రకాశత్వేన శిశేకరత్వేన మండలాద్యాకారేణ. ఉదాహరణ చూపిస్తాను. పురుష సూక్తాన్ని చదివేటప్పుడు ఎప్పుడైనా మనకి వాళ్ళు పరమాత్మ యొక్క విశ్వరూప వర్ణనం చూసుకుంటే, విరాట్ పురుష వర్ణనం చేస్తూ ఉంటే దాని యొక్క హృదయం ఏమిటి, లేదా నేత్రములు ఏమిటి, బాహువులు ఏమిటి, ఊరువులు ఏమిటి అని కల్పాదాది అవయవ ఆరోపణం చేసి వర్ణనలు కనిపిస్తూ ఉంటాయి. చంద్రుడు ఉన్నాడు, భగవంతుడైన పరమశివునికి పరమాత్మ యొక్క ఈశ్వరుని యొక్క హృదయము, లేదా చంద్రుడు ఒక నేత్రము. మహావిష్ణు వర్ణనం చేస్తే సూర్యుడు ఒక కన్ను, చంద్రుడు ఒక కన్ను అనే వర్ణన ఉంటుంది. చంద్రుడిని హృదయంగా వర్ణించిన వర్ణనలు కూడా ఉంటాయి. అవి ఆ వర్ణనలు తెలిసిన శక్తులకు తెలుస్తాయి. లోకాలలో చంద్రుడు తెలుసా తెలీదా అంటే ఏంటంటే చందమామ రావే జాబిలి రావే అని చంద్రపిల్లలు కూడా పాడుతున్నారు. చందమామ తెలియని వాడు, చందమామను అందరికీ తెలుసు, కానీ చందమామ పరమేశ్వరుడు యొక్క నేత్రము అని తెలిసే విధానం వేరు, చందమామ పరమేశ్వరుడు యొక్క హృదయము అని తెలుసుకునే విధానం వేరు. ఆకాశంలో చందమామ ఉంది, అది మబ్బుల్లో పట్టింది, ఇవాళ రాహుగ్రస్తం అయింది, గ్రహణం వచ్చింది అనే వ్యవహారం లేదు. చంద్రుడి యొక్క జ్ఞానము అంటే రకరకాల స్థాయిలో ఉంటాయి. చంద్రుడి యొక్క జ్ఞానం అందరికీ ఉంటుంది, కానీ చంద్రుడి యొక్క వాస్తవ స్వరూపం అది ఏమిటి అంటే తెలియకపోవచ్చు. కనుక మూడైదు జ్ఞాత ఏవ, మూడులకు కూడా చంద్రుడి యొక్క జ్ఞానం ఉంది. ఏంటి? చల్లగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఒక పెద్ద మండలంలాగా సున్నగా గుండ్రంగా ఉంటుంది. అలాగే సంవిత్ కూడా స్వతసిద్ధ ప్రకాశము అనేటువంటి మాటలతో ఇతరములైనటువంటి అనుభవాలన్నిటికంటే విరుద్ధంగా జ్ఞాని యొక్క అనుభవంలో తెలియబడే జ్ఞానం వేరేగా ఉంటుంది, అవివేకుల యొక్క అనుభవంలో ఉండేటువంటి వేరేగా ఉంటుంది. కనుక వివేక వికలానామపి ఆత్మసంవిత్ ప్రసిద్ధిరస్తి ఇది బోధ్యం. అంచేత వ్యవహార బలం చేత మనందరికీ కూడా జ్ఞానం ఉంది, వివేకులకి కూడా జ్ఞానం ఉంది. కానీ మనకుండే జ్ఞానం అది మనకి విజృంభతే అనకూడదు. వివేకులైనటువంటి వాళ్ళకైతే దాని యొక్క నిజమైన జ్ఞానం నిజమైన రీతిలో ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకుంటే వాళ్ళకి తొమ్మిది ఉజృంభతే అని. ఆ ఉజృంభణం అనే మాటలో అర్థం అది. ఉజృంభణం అంటే ఏంటి? ఉత్ అధికం యథా తథా జృంభతే ఉల్లసది అంటే వ్యవహార హేతుతయా ప్రకాశతే. లేదా సమ్యక్ ప్రసిద్ధౌ విద్వత్సు అవిద్వత్సు చ అహమితి సర్వదా భానా అని. ఉత్ అంటే జృంభతే అనే హేతు, సమ్యక్ అంటే ఏంటి? జ్ఞానం. జ్ఞానం విద్వాంసులకి వ్యవహారంలో ఉంది, అవిద్వాంసులకి వ్యవహారంలో ఉంది. ఇద్దరూ కూడా అహం అనే అంటారు, మేము అనే అంటారు. ఒక పెద్ద జ్ఞాని ఉన్నాడు, ఆయన వయం స్మహాన్. ఇంకేది భారతీయ చిత్రస్వామి వారు మాట్లాడుతూ ఉంటే స్వయం ఏవం మన్మహే, మేము ఇట్లా భావిస్తాము. ఆచార్య స్వాముల వారు శ్లోకం రాసి మన విద్యారంగుల వారు శంకర విజయం వారు రాస్తూ ఉంటారు చూడండి. సతిర్దత్తే ముక్తిం నతముత పదం వేది అని అండి వయంతో బ్రువమహ. ఎవరైనా భగవత్పాద శంకరుల యొక్క నమస్కారం చేస్తే ముక్తి వస్తుందా, లేక మన చేత నమస్కరింపబడిన వారి పాదపడకి ముక్తి వస్తుందా అని అంటే వయంతో బ్రువమహ. ఏం చెప్తున్నాము? భజన రజ పదాంబుజ పద రజ రజ పరీరంభ ఆరంభ సపది నిర్వాణ శరణం అని. మేము ఇలా చెప్తున్నాం. మేము అనే మాట వారు అని, మనము అంటే మనకి ఆయనకి తేడా ఏంటి? నేను వచ్చాను నేను అంటున్నాను, వయం ఆగతాహని వారు అంటున్నారు. అంటే జ్ఞాని కూడా అస్పష్టతాన్ని ప్రయోగిస్తారు. వయం అహం వయం ఏదో మనం కూడా అహం అని అంటాం, కానీ మన అనుభవం వేరు వారి అనుభవం వేరు. మన అనుభవంలో అహం ఆగత అంటే ఈ శరీరం వచ్చిందనో
నేను వచ్చాను, ఫలానా పేరు గలవాడిని, ఫలానా జాతి గలవాడిని, ఫలానా వర్ణం గలవాడిని, ఫలానా ఉద్యోగం చేసిన వాడిని, ఫలానా ఊరి నుంచి నేను వచ్చాను అనేటువంటి ప్రతీతిలో మనం మాట్లాడుతున్నాం. స్వామి ఆయనైతే విద్వదనుభవం ఏముంటుంది? స్వామి ప్రసన్న పృథివీన జలన్న తేజోన వాయు అని ఆయన చెప్పారు. తేడా ఏంటి? అహం అని ఆయన అన్నాడు, మనము అన్నాం. కానీ అహం ఏదో ఫలానా ఒక నామం, అముక నామ అముక చర్మ అహం గో అభివాదే, ఫలానా గోత్రం వాడిని, ఫలానా ఊరు వాడిని, ఫలానా వాడి కొడుకుని, ఫలానా వాడి తండ్రిని అని మనం చెప్పుకుంటాం. ఆయన ఏమంటాడు? నేను పృథివీ కాదు, నిప్పు కాదు, నీరు కాదు, వాయువు కాదు, ఆకాశం కాదు, ఏమీ కాదు అని ఆయన అన్నాడు. ఆయన అహమ్మనే అన్నాడు, మనము అహమ్మనే అన్నాం. ఆయన అహం బ్రహ్మాస్మి అంటాడు, అహం దేవదత్త ధర్మ అని మనం అంటాం. అహం అందరికీ సమానమే, జ్ఞానం అందరికీ సమానమే. ఆ జ్ఞానం ఆకారంలో తేడా. అది ఉజ్జృంభతే అంటే ఆ జ్ఞానం యొక్క నిజమైనటువంటి స్వరూపం. అహం బ్రహ్మాస్మి ఇత్యాకారక అనుభవం ఎవరికి ఉంటుందో వారు మహాజ్ఞానులు, బ్రహ్మవేత్తలు, బ్రహ్మస్వరూపులు. అలాంటి వారు చట్టాలోస్తు సగురు ద్విజోస్తు సగురురిత్యేష మనీషా మమ. ఇక్కడికి ఏం చేశారనమాట? జాగ్రత్త ఆరభ్య ఉజృంభతే ఇత్యంతేన ఇయతా జన్మ సందర్భేణ ప్రజ్ఞానం బ్రహ్మేతి మహావాక్యస్థ ప్రజ్ఞాన శబ్దస్యార్థః ఉక్తో భవతి. సమన్వయం చూడండి. ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యంట. ఆ వాక్యంలో రెండు పదాలు ఉన్నాయి. ప్రజ్ఞానం అని ఒక మాట, బ్రహ్మ అని మరో వాక్యం. ఇప్పుడు ఈ శ్లోకంలో అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తిషు అనేటువంటి శ్లోకంలో జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిరుజృంభతే అనే మొదటి వాక్యం. 4 పాదాలు ఉంటాయి కదా శ్లోకంలో. ఆ 4 పాదాల్లోనూ మొదటి వాక్యంతో ఈయన ఏం చెప్పారు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యంలో ఉన్న ప్రజ్ఞానం అనే పద అర్థాన్ని వివరించారు. ఇంకా తర్వాత ఏముంది? రెండో పదం బ్రహ్మపదం. ఇప్పుడు అధనా బ్రహ్మశబ్దస్య అర్థమాహ ఏమని? యా బ్రహ్మాది ప్రోక్తా జగత్ సాక్షిణి అని రెండో మాట. బ్రహ్మ అంటే చతుర్ముఖ ప్రజాపతి, సృష్టికర్త అయినవారు. బ్రహ్మాదులు అంటే బ్రహ్మ మొదలుగా, పిపీలిక అంట అంటే పిపీలిక అంటే ఉద్యమం. బ్రహ్మగారి దగ్గర అంటే సృష్టికర్త అయిన చతుర్ముఖ ప్రజాపతి నుంచి చీముల వరకు ఉండేటువంటి ఏ ప్రాణులైతే ఉన్నాయో ఆ వాళ్ళ యొక్క శరీరములు అన్నిటిలోనూ సాక్షిగా ఉన్నవాడు ఎవరో వాడు. అటువంటి సంవి ఏదది అంటే సర్వాంతర్యామిగా సర్వప్రాణి హృదయములలో నివసిస్తూ సర్వప్రాణుల యొక్క వ్యవహారాలకి కారణమవుతూ వాళ్ళందరినీ తెలుసుకుంటూ వాటి చేత తెలియబడకుండా ఉండేటువంటి బ్రహ్మ వస్తువు. పృథివ్యాంతిష్టరి పృథివీం యమయతి ఎం పృథివీల వేద పృథివీం వేద. బృహదారణ్యక శృతులన్నీ మనం పరిశీలిస్తే ఆ పరమాత్మ వస్తువు సర్వాంతర్యామిగా ఉంటుంది, అందరిలోనూ తాను ఉంటుంది, అందరి చేత పని చేయిస్తుంది, అందరినీ తెలుసుకుంటుంది, కానీ దాన్ని మాత్రం ఏదీ తెలుసుకోదు. అటువంటిది ఎవరి చేత తెలియబడకుండా అందరినీ తెలుసుకుని అన్నిటిలోనూ తాను ఉండి అన్నిటినీ ప్రకాశింపజేస్తూ అన్నిటి యొక్క వ్యవహారానికి తాను కారణం అవుతూ ఉండేటువంటి సర్వవ్యాపకమైనటువంటి తత్వాన్ని బ్రహ్మాన్ ప్రగతేర్ధాతో రక్షారగమా బ్రహ్మది సర్వవ్యాపకమైన ఆత్మవస్తువు. అలాంటి సంవిత్. ఇప్పుడు ఏమైంది? ఇందాక ప్రజ్ఞానం మనం, ఇప్పుడు బ్రహ్మ. ఇప్పుడు ఈ రెండు ఒకటే. సా తైవాహం నృత్య వస్తు. ఇప్పుడు వాక్యార్థం చూడండి. ప్రజ్ఞానం అనే మాటకి జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేటువంటి 3 అవస్థలలో ఏకాకారంగా ఉంటూ ఆ అవస్థాత్రయ సాక్షిభూతంగా అవస్థాత్రయ అతీతంగా ఉండేటువంటి ఏ ప్రజ్ఞానము అనే పేరుతో పిలువబడేటువంటి విద్వత్త స్థితిలో ఉండేటువంటి స్ఫుటపరమైన జ్ఞానం ఏదైతే ఉందో అది చతుర్ముఖ ప్రజాపతి దగ్గర నుంచి పిపీలికాది బ్రహ్మ వరకు ఉండేటువంటి సమస్త ప్రాణులలోనూ అంతర్యామిగా ఉండేటువంటి ఏ బ్రహ్మ వస్తువు అనేటువంటి మాటతో ఉండే చైతన్యమో అటువంటి సంవిత్తు నేను. అంటే అహం బ్రహ్మ అస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యార్థం జీవ బ్రహ్మైక్యం. అలాంటి నేనే అయ్యున్నాను. యా ప్రసిద్ధ సంవిత్ అవి చెప్పిన తర్వాత ఇప్పుడు ఐక్యాన్ని సైవాహం బ్రహ్మశబ్దస్య పరిపూర్ణాత్మం అర్థముక్త్వా తేన ప్రత్యేగాత్మన ఏకత్వమభివదతి సైవాహమితి. ప్రజ్ఞానం అనే అర్థానికి సంవిత్వం చెప్పారు. బ్రహ్మ వస్తువుకి పరిపూర్ణత్వము వ్యాపకత్వము అర్థం చెప్తారు. ఈ రెండింటికి ఏకత్వాన్ని చెప్పే మాట ఏమిటి? సైవాహం. అటువంటి జ్ఞానమే నేను. అంటే అహం పదలక్షితమైన చిదాత్మ, దృశ్య వస్తువు కాదు. అంచేత అనాత్మభ్య వ్యావృత్తం
ఆత్మస్వరూపం అనేన బోధ్యతే. అనాత్మం వ్యావృత్తమై అనాత్మ వస్తువులకి అన్నిటికీ అంతర్యామిగా ఉండేటువంటి చైతన్యము నేనే, జ్ఞానస్వరూపుణ్ణి, దృశ్యము కాదు. దృశ్యం అంటే, దృశ్యం అనే మాటకి అర్థం ఏంటి అంటే దృశ్యా వ్యాప్యతే జగత్, దృశ్యం ఈ జగత్ అంతా చూడబడుతోంది కాబట్టి దృశ్యం. దృశ్యా వ్యాప్యత ఇది దృశ్యం జగత్. తద్వస్తు జగతో వస్తుత్వం కల్పిత సంబంధేన పరమార్థ వస్తుని విద్యమానం ఉపచర్యతే. అంటే సైవాహం అన్నాడు. మరి వస్తువు ఎలా అవుతుంది? నిజంగా ఉందా దృశ్యం అంతా? విద్యాభూతం కదా. నిజంగా లేని దాన్ని వస్తువు అంటారా? వస్తువు అంటే వసతికి ఉండేది, ఉండేది ఆత్మ ఒకటే కదా, ప్రపంచం కాదు కదా అని అంటే పరమాత్మ యందు ఉండేటువంటి వస్తుత్వం వీటి యందు ఆరోపిస్తుంది. పరమాత్మ యందు ఉండేటువంటి నిజమైన ఉనికి ఈ ప్రపంచమందు కల్పితమైన సంబంధం చేత, ఆధ్యాత్మిక తాదాత్మ్య సంబంధం చేత కల్పింపబడుతోంది. అంటే పరమార్థ వస్తుని విద్యమానం కల్పిత సంబంధేన జగతి ఆరోప్యతే. ఏమంటే జగత్తు ఎందు కల్పితేన వస్తుత వస్తుత్వాభావేతి, పరమార్థ వస్తువు కాదు కానీ వ్యవహార సత్యత్వ అంగీకార. వ్యవహారంలో ఉంది, వ్యవహారంలో ప్రపంచం ఉంది. ప్రపంచం ఉంది అంటే నువ్వు పుట్టావు, నేనున్నాను. అప్పుడు ఆయన జాతి ఉంది, మన జాతి ఉంది. అంటే పరమార్థత రెండు ఒకటే. అయినా ఈ వ్యవహార సిద్ధమైనటువంటి ఆయా జాతులు ఉపాధులతో కూడినటువంటి వస్తువులకి ఆ ఔపాధికమైనటువంటి భేదాన్ని ఆరోపించి నువ్వు వేరు నేను వేరు అనుకున్నా. అందుచేత వ్యవహార సత్యత్వ అంగీకార యోగ్య వస్తుత్వం అస్తి అభిప్రాయ. అలాంటి దృశ్యమైన వస్తువు అంటే కల్పితమైనటువంటి వస్తుత్వం కలిగిన వస్తువు నిజంగా కాదు, అది వస్తువు కాదు, అది నేను కాదు. ఎందువల్ల? పరిచ్ఛిన్నత్వాత్ దృశ్యం విద్య, విమలం విద్య దృశ్యత్వాత్ పరిచ్ఛిన్నత్వాత్. మనం చెప్తుంటాం అనుమానాలండి. అంటే అద్వైత సిద్ధో లేక గౌడ బ్రహ్మానందీయమో లేకపోతే ఏదో బ్రహ్మసూత్ర భాష్యం తాలూకు కల్పతరు పరిమళము అలాంటి మహావ్యాఖ్యానాలన్నీ బాగా చదివితే వచ్చే విజ్ఞానము ఈ ఒక్క శ్లోకంలో 2 భాగాల్లో ఆయన బిగించి లోకంగా బంతి దట్టంగా పూరి ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యార్థాన్ని మనకు అందిస్తే ఈ శ్లోకాన్ని చౌకబారు వ్యాఖ్యానం చేసి ఎవరైతే ఏంటంటే అంతా ఒకటే కదా, ఈ మాట ఆయనకి తెలియలేదు, ఆయన చూపించాడు, ఆయన ఉపదేశం చేస్తే ఈయనకి వచ్చింది అంటే ఎటువంటి స్థాయిలో ఉన్న పద్యం అది, ఎటువంటి స్థాయిలో దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని మనం ఎంతలాగా వాడుకుంటున్నాం అది ఒకసారి పరిశీలన చేయండి. అంటే ఇలాంటి గ్రంథ వ్యాఖ్యానాలని మీకు అందరికీ పరిచయం చేయాలనే దృష్టితో మాత్రమే నేను ఈ మాత్రం ప్రయత్నం చేశాను. ఇప్పటికే సమయం చాలా అయింది. ఇక్కడికి మొదటి శ్లోకం తాలూకు 2 భాగాలు అయ్యాయి. స్వప్న సుషుప్తి స్ఫుటతరాయాసం విజృంభతే యా బ్రహ్మాది విశీలికంతనుషుప్తోక్తా జగత్సాక్షిణి మై సైవాహం నచ దృశ్యవస్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సద్విజోస్తు గురునిత్యేషా మనీషా మమ. అంటే పారమార్థిక దృష్టితో ఒకటి, వ్యవహార దృష్టిలో వేరు. వ్యవహార దృష్టి ఉండాలా? ఉండకూడదు, కానీ తప్పనిసరిగా ఉంటుంది. తప్పనిసరిగా ఉండేటువంటి అవిద్యామయమైనటువంటి ఈ వ్యవహార దృష్టిని తొలగించుకోవడం కోసం, పారమార్థిక దృష్టిని మనం అలవాటు చేసుకోవడం కోసం ఆచార్య స్వాముల వారి యొక్క విద్వద్ అనుభవం, ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యార్థం యొక్క అర్థ తాత్పర్యం ఈ శ్లోకాల్లో ఉంది. అలాంటి విచారమైన దృష్టితోటి ఈ శ్లోకాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ఆ శ్లోకాన్ని నిత్యం మననం చేయండి. ఆచార్యుల వారి యొక్క ఉదాత్తతని మనం గుర్తించాలి అంటే పద్మపాదులో, సురేశ్వరులో, ఆనందగిరిలో అలాంటి వాళ్ళు మనకి చెప్తే తెలుస్తుంది, కానీ లేకపోతే దానిలో ఉండే లోటు మనకు తెలియదు. అందుచేత అటువంటి వ్యాఖ్యానాలని కూడా కాస్త మీరు పరిశీలనలోకి తీసుకోండి అని సవినయంగా మనవి చేస్తూ మరొకసారి మళ్ళీ కలుద్దాం. ఏదైనా ఎంత బ్రహ్మ వస్తువైనా కుర్చీ ఉన్న కుర్చీల కంటే ఖాళీ కుర్చీలు ఎక్కువ కనిపిస్తాయి. తత్వం ఇలాగే ఉంటుందని నాకు తెలుసు. ఇలాగా అంటే ఈ విచారణ ఎందుకంటే అందరికీ ఆకర్షణగా ఉండదు కదా, కథలు చెప్పొచ్చు కదా అని. కథలు చెప్పొచ్చు, సంవత్సరం పొడుగునా కథలు చెప్పుకుంటే 1-2 రోజుల్లోనైనా ఇలాంటి బరువైంది ఉంటే అలాంటిది కూడా ఒకటి ఉంది అని మనకు తెలుసుకుంటే ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎప్పటికైనా దాన్ని మనం అందుకోవాలి. అన్ని కష్టం వదిలేస్తూ ఉంటే అది ఉన్నట్టుగా తెలియదు, సంప్రదాయంలోకి పోనే పోతుంది మొత్తం. అలా కాకుండా అది ఉంది అని తెలియపరచాలి. దానికోసం దానిలో ఉండే బరువు ఏమిటో తెలియాలి, దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇవాళ కొంచెం కష్టంగా ఉండొచ్చు, రేపటి శ్లోకాలు చాలా తేలిగ్గా ఉంటాయి, ఇంత కష్టంగా ఉండదు. అంటే భూమికి ఇంత బరువైన భూమికి కనుక దీనికి సంబంధించిన విచారణ ముందు అనుకుంటే తర్వాత శ్లోకాలు నల్లేరు బండిలాగా నడుస్తాయి. ఇదే దారితో నడుస్తుందిగా,
మొత్తం మీద ఏమైంది అన్నమాట, మొత్తం ఫలితార్థం ఏమిటి అని అంటే అవిద్వద్ అనుభవం అంటే అజ్ఞాని తాలూకు ఆలోచన విధానం, జ్ఞాని యొక్క అనుభవ స్థితి, ఈ రెండు తేడా ఉంటాయి. ఆ రెండు స్థాయిల్లోనూ ఏ దృష్టితో ప్రశ్న, ఏ దృష్టితో సమాధానం, ఆ తేడాను గుర్తించి మనం ఆ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలి. విద్వద్ అనుభవం వేరు, అవిద్వాంసుల యొక్క వ్యవహారం వేరు. అవిద్వద్ అవస్థలో ఉన్నాడా ఆయన, అవిద్వాంసుడు కాకపోయినా అవిద్వాంసులతో కలిసి ఉన్నప్పుడు అవిద్వాంసుడు లాగా వ్యవహరించి వాళ్ళ ఆలోచనని తన నోటితో బయటపెట్టి ఈ మాత్రం ప్రశ్న అన్నాడు ఆచార్యుడు. దానికి పారమార్థిక దృష్టితో ఎవడైతే సమాధానం చెప్పాడు, ఓహో నువ్వు ఆధార్లో వస్తున్నావా, ఆధార్లో అయితే నా అనుభవం నేను చెప్తాను విను, అది నాకు తెలియంది కాదు. కానీ నేను ఆ దృష్టితో చేయలే, ముందు అందరూ మామూలుగా ఉన్నాం అనుకున్నాం, మనం చెప్తాం. ఎవరు చెప్పారు వృత్తి వ్యాప్యత్వం, ఫలం వ్యాప్యత్వం, అబ్బా అలాంటి విషయాలు వినే వేదిక అండి, అయితే వింటాం వినండి. అప్పుడు వృత్తి వ్యాప్యత్వం అంటే ఏంటి, ఫల వ్యాప్యత్వం అంటే ఏంటి చెప్తాం. అది ముందు చెప్తే, ముందు ఆ విషయం చెప్తే అందరికీ అందుబాటులో ఉంటుందో ఉండదో, మామూలు కథ చెబుదాం అని ఆనందిస్తాం. కాదు ఈ వేదిక కొంచెం బరువు అయింది, వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు అని తెలిస్తే అయితే సరేనండి ఇప్పుడు ఆ రంగంలో దిగుదాం అంట. ఆ రకంగా ఆచార్యుల వ్యవహారం మలుపు తిరిగిందన్నమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ప్రసంగాలు చాలా జరుగుతాయి.